బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కేసీఆర్ గుజరాత్ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యాపార భాగస్వామ్యమైన కేజ్రీవాల్ ను గెలిపించుకునేందుకు ఎందుకు ప్రచారం చేయలేదని అన్నారు. బీజేపీపై కొట్లాడుతామంటున్న కేసీఆర్ కాంగ్రెస్ పై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ దుర్మార్గాల్లో కేసీఆర్ భాగస్వామ్యం లేదా అని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే మేఘా కృష్ణారెడ్డి గుర్తుకొచ్చాడని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, కనీసం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో కూడా ఇళ్లకు త్రాగునీరు రావడం లేదని విమర్శించారు. చంద్రశేఖరరావు గారిని ఈ రోజు అడుగుతున్నా, సరే ఈయన ఇక విశాఖ ఉక్కును నువ్వు అమ్ముతే మేము తెస్తామంటూ ఈ బుద్ధిమంతుడికి సర్ది కడతానట. బొడ్రాయి కాడవై భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఎల్లెలకల వండుకున్నాడు. నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నావు. 8 సంవత్సరాలు అయిపోయింది. మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నువ్వు మూసినావు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యపాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎవడు ముయ్యలే, ధైర్యం చేయలే. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూపించినావు, ఇప్పటి వరకు తెప్పించలే. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నడుస్తుండే 50 లక్షల మంది కార్మికులు పనిచేసే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును మూసింది నువ్వు. రిలయన్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటా అని చెప్పి మోసం చేసింది నువ్వు. ఇలా కందిపప్పుల గురించి కెనడా గురించి ఏదో వస్తుంది అన్నాడు. అంతేనా? కెనడా అత్యంత శీతల ప్రదేశం, కందిపప్పు అక్కడ వండదు. ఈయన ఏమైనా మరి కెనడా నుంచి ఏమైనా మన దేశప్పుడు పక్కన నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నాడా? అవి దినుసు దేశం అనుకుంటుండే. పప్పు దినుసులు ఆఫ్రికా